అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎక్కువ మంది బయట రాష్ట్రాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చేసేది తమిళనాడులోనే, ఆ తర్వాత కర్ణాటక, దాంతోపాటుగా ఇటీవల ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో బాగా పెరుగుతున్నారు. తమిళనాడులోనే ఎందుకు పెరుగుతారంటే అక్కడ విట్టు, ఎస్ఆర్ఎం వంటివి టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటితో పాటుగా శస్త్ర లాంటి చాలా తక్కువ ఫీజులతో మెరుగైన ప్లేస్మెంట్స్ దక్కే అవకాశం ఉంటుందనేటువంటి అంచనాతో అక్కడికి కూడా వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంటుంది. దాంతో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికులు బయట రాష్ట్రాలకు ఎక్కడికైనా వెళ్తున్నారా అంటే అందులో తమిళనాడు టాప్ ప్లేస్లో ఉంటుంది. పైగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారంగా అటు ఇంజనీరింగ్ అయినా ఇటు మెడిసిన్ అయినా తమిళనాడు హైయెస్ట్ సీట్స్తో టాప్ ప్లేస్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కూడా ఉంటుంది. మొత్తం టాప్ 100 ఎన్ఐఆర్ఎఫ్ ఇన్స్టిట్యూషన్స్ లిస్ట్ తీస్తే అందులో 1/3 తమిళనాడువే ఉంటున్నాయి. అంత భారీగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ టాప్ ప్లేస్లో ఉంటాయి అన్నట్టు. సో అలాంటి తమిళనాడులో +2 ఆర్ ఇంటర్మీడియట్ స్కోర్తో అడ్మిషన్ కల్పించే టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి? చాలామందికి తెలుసు తంజావూరులో ఉన్నటువంటి శస్త్ర గురించి కూడా చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు. కట్ ఆఫ్ ఎట్టా ఉంటుంది, ఆ క్యాంపస్ పరిస్థితి ఏంటని. దాని మీద మనం సెపరేట్గా వీడియో చేద్దాం. అయితే ఈరోజు శస్త్ర కాకుండా తమిళనాడులో +2 ఇంటర్మీడియట్ స్కోరు అంగీకరించే క్యాంపస్లు ఏమున్నాయి అన్న వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. దానికి తోడు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలన్నా మెంటర్షిప్ కోసం మనం ఈ ఏడాది చాలామంది లాస్ట్ ఇయర్ అడగడంతో స్టార్ట్ చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు అవసరమైనటువంటి సహకారం అడ్మిషన్ పొందేటంత వరకు మీరు ఏ క్యాంపస్ ద్వారానైనా ఏ అడ్మిషన్ టెస్ట్లోనైనా ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చేరేదానికి అవసరమైన అన్ని రకాల సపోర్టు మేము అందిస్తాం. ఇక వీడియోలోకి వెళ్తే ప్రధానంగా తమిళనాడులో +2 స్కోర్ని అంగీకరించే క్యాంపస్లు చాలా కీలకం. చాలామంది అటువైపు దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు. అయితే శస్త్ర వైపు చూస్తున్నారు, కాకుంటే ఇక అంతే అన్నట్టుగా ఆగిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధిస్తున్నారు. ఇంటర్మీడియట్ స్కోర్ను ఉపయోగించుకుంటే చాలా టాప్ క్యాంపస్ల్లో కూడా వెళ్ళొచ్చు. జేఈ మెయిన్స్ సాధించి, అడ్వాన్స్డ్ సాధించి అనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్లో అనుకున్న బ్రాంచ్ దక్కితే వెల్ అండ్ గుడ్ అన్నట్టు. ఒకవేళ రాకపోతే ఆల్టర్నేట్గా మంచి క్యాంపస్లు చాలా ఉన్నాయి. బెంగళూరులో ఉన్నటువంటి క్యాంపస్ల కోసం కామెడ్కే రాసి అక్కడ అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ తమిళనాడులో మాత్రం కేవలం ఇంటర్మీడియట్ స్కోర్తోనే చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్లో అవకాశం ఉంది. అలాంటి క్యాంపస్ లిస్టు మనం ఒకసారి పరిశీలిద్దాం. అందులో ప్రధానంగా ఉన్నటువంటిది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండి. ఇది చెన్నై కేంద్రంగానే ఉంటుంది. చెన్నైలోనే ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కొన్ని కాలేజీల్లో ఇదొకటి. చాలా కంప్యూటర్ సైన్స్కి మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉండేటువంటి కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. ఇవి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే తమిళనాడులో +2 స్కోర్ని అలౌ చేయడమే కాదు, చాలా కాలేజీల్లో దాదాపుగా 30% సీట్స్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి అలాట్ చేస్తూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా లేదు. నాన్ లోకల్కి ఏకంగా 30% సీట్స్ని తమిళనాడులో ఉన్నటువంటి అది ఎయిడెడ్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా అలౌ చేసేదానికి అనుమతిస్తున్నారు. సో అలాంటి సమయాల్లో ప్రయత్నం చేస్తే చాలా మంచి కాలేజెస్లో చేరే అవకాశం ఎవరికైనా దక్కొచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గిండి, దీన్ని సిఈజీ అని కూడా పిలుస్తారు, దానికి సంబంధించినటువంటి క్యాంపస్. దాని తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT, చాలా మంచి క్యాంపస్ అన్నట్టు. ఇది కూడా అన్నా యూనివర్సిటీ అనుబంధ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. చాలా తక్కువ ఫీజులతో మంచి కోర్సులు మనం ఇక్కడ చదివేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కోయంబత్తూరులో ఉంది. చాలా మంచి ప్లేస్మెంట్ వస్తుంది. ఎందుకంటే కోయంబత్తూరు అంటేనే ఇండస్ట్రియల్ అడ్డా అన్నట్టు. తమిళనాడులో చాలా వేగంగా అభివృద్ధి అయ్యేటువంటి ప్రాంతాల్లో కోయంబత్తూరు ఒకటి. కోయంబత్తూరులో కొన్ని ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కాలేజ్ కూడా చాలా మంచి క్యాంపస్ అన్నట్టు. తర్వాత కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CIT, ఇది కూడా చాలా మంచిది. ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ స్కోర్తోనే అడ్మిషను దక్కుతుంది. తర్వాత థియేగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, TCE, మదురైలో ఉంది. మదురై అందరికీ తెలుసు, స్పిరిచువల్ సెంటర్, చాలా మంచి సిటీ కూడా, చాలా ఫేమస్ సెంటర్.
సో అక్కడ ఉన్నటువంటి ఈ క్యాంపస్ చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ గత 2-3 ఏళ్లుగా కూడా సాధించినటువంటి రికార్డు ఉంది. తర్వాత పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్, ఇది చాలా కాంపిటీషన్ ఉండే కాలేజ్. మొత్తం తమిళనాడులోనే హైయెస్ట్ కట్ ఆఫ్ ఎక్కడ ఉంటుంది అంటే పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్, చాలా హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. చాలా ఎక్కువ మంది, ప్రధానంగా కేరళైట్స్ ఎక్కువ మంది ఈ క్యాంపస్లో నాన్ లోకల్ కోటా సీట్లలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇలాంటి కాలేజెస్లో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మంచి ఇన్స్టిట్యూషన్ అవుతుంది. తర్వాత ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చెన్నై, ఇవి కొన్ని ఎయిడెడ్ ఉన్నాయి, ఇందులో అన్ని గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ ఉన్నాయి, ఎయిడెడ్ కూడా ఉన్నాయి. తర్వాత కుమారగురు కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్, దాంతోపాటు వేళమ్మాల్ ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై, తర్వాత రాజలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ చెన్నై, కోయంబత్తూర్, మదురై, ఇలాంటి కేంద్రాల్లో ప్రధానమైనటువంటి నగరాల్లో ఉన్నటువంటి ఈ కాలేజీలన్నీ కూడా టాప్ కాలేజెస్ అన్నట్టు. ఈ అడ్మిషన్ ప్రాసెస్లో కనుక ప్రయత్నం చేస్తే మీకున్న ఇంటర్మీడియట్ స్కోర్తో ప్రధానంగా 980+ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఒక రాయి వేస్తే మీకు ఆ 30% కోటాలో సీటు దక్కగలిగితే చాలా మంచి క్యాంపస్లు అన్నట్టు. వీటిలో ఏవైనా సరే మంచి క్యాంపస్లే. చెప్పాలంటే ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి 2 టైర్ ఇంజనీరింగ్ కాలేజెస్ కన్నా ఇవన్నీ కూడా చాలా చాలా మెరుగన్నట్టు. అటు ప్లేస్మెంట్ చూసినా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో చూసినా, ఇతర అన్ని రకాలుగా చూసినా మంచి అవకాశాలు పొందడానికి ఈ క్యాంపస్ల్లో అవకాశం ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ పూర్తిగా టీఎన్ఈఏ సంబంధించినటువంటి దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందులో 30%కి మిమ్మల్ని పరిగణలో తీసుకుంటారు. అయితే మార్క్స్ ఎన్ని వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని నార్మలైజ్ చేస్తారు. ముఖ్యంగా తమిళనాడు స్టేట్ స్టూడెంట్స్కి వచ్చినటువంటి తమిళనాడు స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు స్కోర్తో నార్మలైజేషన్ చేస్తారు. నార్మలైజేషన్ తర్వాత అప్లై చేసినటువంటి వాళ్ళందరికీ, నాన్ లోకల్ కోటా స్టూడెంట్స్ అందరికీ ర్యాంకింగ్స్ ఇస్తారు. ఆ ర్యాంకింగ్స్ని బట్టి సీట్ అలాట్మెంటు జరుగుతుంది. అందులో మీరు టాప్లో ఉంటే ఈ క్యాంపస్లో ప్రయత్నం చేయొచ్చు. దానికి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఇతర ఎట్టా ఉంటుంది, ఎప్పుడు అప్లై చేయాలి, ఏ రీతిని చేయాలన్నది బహుశా ఏప్రిల్ తర్వాత ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు ఒకసారి వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కానీ తమిళనాడులో ఇలాంటి ఒక అవకాశం ఉంది. ఇది చాలా మెరుగైనటువంటి ఛాన్స్. చాలా మంచి కాలేజెస్లో సీటు దొక్కేదానికి మీకు ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ ఉంటే అవకాశం ఉంటుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా టాప్ ఇన్స్టిట్యూషన్స్. దాదాపు ఒక జిఎఫ్టిఐస్లో చాలా వాటితో పోల్చిన ఇవన్నీ మెరుగైన క్యాంపస్లు అన్నట్టు. కాబట్టి మీరు ప్రయత్నం చేయొచ్చు, మంచి అవకాశం. అలాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తామంటే మనం కూడా వాళ్ళందరికీ సహకరించేదానికి అవకాశం ఉంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.